మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నందున 50,000 కంటే ఎక్కువ రవాణా చేయకూడదని మెదక్ జిల్లాలో 87,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామేంపేట మున్సిపల్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల ప్రక్రియను ఆయన సందర్శించారు. అనంతరం రామేంపేట పట్టణంలో సిద్దిపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆయన పరిశీలించి స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలో 150 వార్డులు ఉన్నాయని 87,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, ఎక్కడైనా గొడవలు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామేంపేట సీఐ వెంకట రాజాగౌడ్, రామేంపేట ఎస్ఐ బాలరాజు, నిజాంపేట ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీ ఎలక్షన్ జరగబోతుంది. దీనికి సంబంధించి మనకు ఇక్కడ 150 వార్డులు ఉన్నాయి. దాంతోపాటు మన దగ్గర దాదాపు 87,000 ఓటర్స్ వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మనం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశాము. సో ముఖ్యంగా ఇప్పుడు నామినేషన్ ఘట్టం జరుగుతుంది. ఈరోజు లాస్ట్ డే. దీనికి కూడా పూర్తి స్థాయిలో 4 నామినేషన్ సెంటర్ ఉన్నాయి జిల్లాలో. ఈ 4 నామినేషన్ సెంటర్ సంబంధించి కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా సిఐ ఆధ్వర్యంలో ఒక గ్రామీణ సెంటర్లో సిఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశాము. దాంతోపాటు తర్వాత జరిగే ఎలక్షన్లో కూడా మనం దాదాపు 500 మంది పోలీసులతో మనం పోలీసులు అధికారులతో మనం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము. దాంతోపాటు ఇదైతే ఏమవుతుందో క్యాష్ సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. దాంతోపాటు 4 ఫ్లయింగ్ స్కాడ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ చెప్పింది అంటే పబ్లిక్ కూడా వివరం ఏంటంటే 50,000 కంటే ఎక్కువ ఉంటే మీ దగ్గర ఏదైనా రవాణా చేస్తే మీ దగ్గర ప్రూఫ్ పెట్టుకోండి. ప్రూఫ్ పెట్టుకుంటే అది ప్రూఫ్ కరెక్ట్ ఉంటే వదిలేస్తాము. ఇది అనుమానాస్పదంగా ఉంటే మనం 50,000 కంటే ఎక్కువ ఉండి 10 లక్షల లోపు ఉంటేనేమో మన జిల్లా యంత్రాంగం ఉంటుంది. 10 లక్షలు దాటితే మాత్రం ఐటీ శాఖకు పంపిస్తాము. వాళ్ళు చెక్ చేసి మీరు ఆధార్ తీసుకుని మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలి. ఇంకోటి ప్రజలకు కోరేది ఏంటంటే అందరూ శాంతిభద్రతలు వరకు ఉండాలి. మీరు కూడా ఎటువంటి కుట్రాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేట్టు చూడాలి. ఇట్లా కాకుండా ఏమన్నా దానికి ఎలక్షన్కు ఆటంకం గురించి వ్యవహారాలు చేస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు సార్. రాష్ట్రం మొన్న జీపీలో చేసినా కూడా ఇంకా 3 నెలలు ఉంటుంది. అది ఇంకా నడుస్తుంది సార్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మనం ఐడెంటిఫై చేశారు. సమస్యాత్మక చేశాము. మనకున్న 150 ప్లేసుల్లో 47 ప్లేసెస్ సమస్యలు ఉన్నాయి. దాని గురించి ప్రత్యేక బందోబస్తు ఏర్పడడం జరిగింది. దాంతోపాటు డీజీ ఫోర్స్ కూడా వస్తుంది. తెలంగాణ స్పెషల్ ఫోర్స్ తెప్పిస్తున్నాము. అది కూడా ఉపయోగించుకొని ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకుంటాము. మన జీపీ ఎలక్షన్ కూడా మనం ప్రశాంత వాతావరణంలో ఎక్కడ కూడా పెద్ద ఇన్సిడెంట్ లేకుండా చేయడం జరిగింది. ఇవి కూడా అంతకంటే ఎక్కువ భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడడం జరుగుతుంది.